చిల్ అయ్యే మూమెంట్లో మాకు ఒక మంచి ఐడియా అనేది వచ్చింది. రీసెంట్గా మా మీద ఒక 3-4 ప్రాంక్లు చేసిండుగా, హైడ్ అండ్ సీక్ రకరకాలై. సో మేము కూడా ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ ఒక ఐడియా అనేది దొరికేసింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి కొద్దిగా చిల్ డే అన్నమాట. నార్మల్గా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా దగ్గర ఉండే ఒక మెయిన్ పెద్ద సిటీకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మేజర్గా అక్కడ బోటింగ్ అయితే ఉంటుంది. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యేద్దామని చెప్పేసి పోతున్నాం. మన వాళ్ళు ఇంతవరకు బోటింగ్ అయితే వేయలేదు. ఒకసారి ఎక్కించి అక్కడ బోట్ ఇట్లా దింపుతారు కదా, అవన్నీ అయితే చూసుకొని వద్దాం. ఈరోజు కొద్దిగా చిల్ అయితే అవుదాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ హాఫ్ జర్నీ అయితే వచ్చేసినాం, ఇంకా ఫార్వర్డ్ అయితే వెళ్తూ ఉందాం. అడిగి పోయిన తర్వాత అసలు బోటింగ్ అలా ఉందా లేదా అద్దెలోది. అడిగి పోయిన తర్వాత బోటింగ్ లేదు బాబు అని అనుకో, సపరేట్గా మరి రావా. ఓకే, కారు ఏమన్నా దుబాయ్ కారా? దుబాయ్ లో పోతే కారు అట్లా అనుకుంటున్నావా? మోటార్ పడవా? Not the B, the one, not the two. And when I'm in the city, I show them how I do. Everywhere I go, I'm winning. Everywhere I go, I'm winning. Everywhere I go, I'm never stopping, cause I'm always on go. Left, right with it, side to side with it. If you get money every day, they hands high with it. Everywhere I go, I'm winning. Everywhere I go, I'm winning. Everywhere I go, I'm never stopping, cause I'm always on go. I'm buttering ring, I'm always winning. Got so much money, I'm always spending. Baby girl, you know that they broke. You know he ain't winning, he hate. I grind 24/48. You can see it all on my face. Perfect timing it. Anything I want in this world, it's mine. Cause I'm the A, not the B, the one, not the two. And when I'm in the city, I show. ఇప్పుడు వెళ్తున్న మన జర్నీలో ఈ ముంజలు అయితే కనబడ్డాయి. ఇప్పుడు ఎండాకాలం కదా, ఇవి కంపల్సరీగా టేస్ట్ అయితే వేయాలి. చూద్దాం ఎట్లుందో. యాక్చువల్గా ఇలా షూట్ లేదు, కొద్దిగా బయటికి పోదాం, చిల్ అయ్యొద్దామని చెప్పేసి నిన్ననే ప్లానింగ్ ఉండే. అందరం అనుకున్నాం 8:30కు మూవ్ కావాలి అని చెప్పేసి. ఒక్కొక్క టైమింగ్ చెప్తుంది చూడ్రి. డింపియాడు 8:9కి వచ్చిండు, శేఖర్ గారు 9కి వచ్చిండు, టైసన్ గారు 9:30కి వచ్చిండు, 9:30కి వచ్చినాం. కూరగాంది లేట్ అయిందా, తేజ లేట్ అయిందా కానీ ఇద్దరు 10:20కి వచ్చిర్రు. ఎట్లుంటది మా వాళ్ళ టైమింగ్ కాదు, మొత్తానికి లేట్ ఎవరు లేట్ చేసుకుని అదే ఇద్దరు కలిసి అయితే 10:20కి వచ్చిర్రు. 9:40కి వచ్చినాం మనం అనుకున్న టైంకు. అదే వీనికి అదే చెప్పిన నేను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమల్ హాసన్. I don't even care if you don't want this. Only speaking facts and you speak nonsense. You just like a chemical that's toxic. Yes, toxic. I could never say I think that you're enough and I wanna stay. Hand on the throttle so I can drive away. Miles and miles now in between, but what about us? What about us? What about me? All I wanted was trust. What you want from me? I already had enough. I know that it ain't enough. It's 3 a.m. Where you at? వెళ్తుంటే మధ్యలో రూట్ లాగా మధ్యలో ఒకటి మినీ బీచ్ అని చెప్పేసి బాగా ఫేమస్ అయింది కదా, ఆ ఏరియాకి అయితే వచ్చినాం. ఇప్పుడు మినీ బీచ్ లెక్క లేదు, ఇది అంత జింగిడి అయింది. ఒక 2-3 నెలల ముందు వస్తే అట్లా ఉంటుండే కావచ్చు. సో ఇప్పుడు మొత్తం అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు అయితే 2-3 డ్రోన్ షాట్లు కొడతా చూడరు ఎట్లుందని చెప్పేసి. గడికి పిట్టలు బాగున్నాయి, అడిగి పంపిద్దాం. ఎప్పుడు వాటర్ మిగిలి పిట్టలు ఎగిరిపోయే షాట్ ఎంజాయ్ చేస్తారు కదా, అదొక షాట్ మళ్ళీ చూడండి. అటు సైడ్ డ్రోన్ తీసుకోవాలి, అలాగే గట్ సైడ్ ఉసుకే కొడుతుర్రు. అది ఎట్లున్నదో కూడా చూద్దాం. సీనరీ బోట్లలో తీసుకొచ్చుకుంటా గడ్డకు పోతురు.
సో చూసిగా డ్రోన్ షాట్లు ఏ విధంగా వచ్చినాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యాక్చువల్గా మనం వెళ్ళాల్సింది కట్టకు అటు సైడ్ ఇంకా దగ్గర 4-5 కిలోమీటర్లు ఉంటారు అరకురా. ఇంకో 5 కిలోమీటర్లు అయితే పోవాలి. పోయి అక్కడ బోటింగ్ చేద్దాం ఈ ఎండలో. ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ టైం వస్తే మంచిగా ఉంటుండే కావచ్చు. ఎండ దంపుతుంది బతికేతలేదు. ఉంటే మొత్తం సంచిని పెట్టేటోడు వేరుకొని మరి రింగులు గీక్కొని పని అయితే గిడుతాడు గీక్తారుగా పెద్ద ఉండాలి గింత పని స్టాండ్ లేవురా ఏమన్నా దాంతో ఏమన్నా రాగల ఆయన I'm shocked when I seen that face. I know that girl. No fame, but pride today. I know that girl. Thank God I don't live that way. Pray some things will never change. Big pretty girl, what you ain't always. 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 సో ఫైనల్ గా మనం దేనికోసం అయితే వచ్చినామో అదైతే ఇప్పుడు ఏబోతున్నాం. స్పీడ్ బోట్ అయితే ఎక్కిందిలో బోటింగ్ అయితే ఏబోతున్నాం డ్యామ్ లో. మేము వచ్చే వరకు వాటర్ మొత్తం డౌన్ లోకి వెళ్ళిపోయినాయి. అసలు బోటింగ్ ఉందా లేదని భయపడ్డాం. కాకపోతే మీరు కింద చూడొచ్చు, వాటర్ డౌన్ అయినా కొద్దీ అలా బేస్ కూడా కిందికి పోతా ఉంది. నా ఇక్కడ ఉంటుండే సిమెంట్ దగ్గర ఉండి కదా డౌన్ అయిపోయింది. అంటే వాస్తవం బోటింగ్ లేదు, నేనే మాట్లాడి మళ్ళీ తెప్పించిన. దాన్ని ఎక్కిదా మనమే మర్చిపోయామని చెప్పారు. సో ఇప్పుడు 2 బోట్లు ఉన్నాయి. డిలాక్స్ బోట్ ఉంది పెద్దది, నాకు తెలిసి అది డియర్ కావచ్చు, చాలా మంది కావాలి. ఇప్పుడు మనం పోయేది స్పీడ్ బోట్ అయితే వెళ్దాం. సో మొత్తానికి అయితే పోతున్నాం. స్పీడ్ బోటింగ్ కోసం వచ్చినాం కదా, ఇప్పుడు బోటింగ్ అయితే చేస్తున్నాం. 2 రౌండ్లు పోతున్నాం. ఒకటేసారి 4 వచ్చాడు. మనం 6 మెంబర్స్ ఉన్నాం కదా. ఇప్పుడు ఈ రౌండ్ లో డింపియాడు, తేజాడు, కూరగాడు, నేనైతే పోతున్నాం. నెక్స్ట్ రౌండ్ డిసైడ్ అవుదాం మళ్ళీ ఎవరైనా పోదామని చెప్పేసి. ఇప్పుడు టైసన్ గాడు, శేఖర్ అయితే మీద ఉంటారు. ఓకే తేజ ఫస్ట్ నేనా ఏమైంది ఎప్పుడైనా ఎక్కేదే ఇక భయపడుతున్నారా? సో బోటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. రెడీ అరా? ఇవి సుర్రుమంటున్నాయి పట్టుకునేటి అన్న. వస్తాం. బాయ్ బాయ్. ఓకే ఫస్ట్ టైం ఇవరకు ఎక్కలే నువ్వురా? నేను ఫస్ట్ టైమే. డింపిగా నేను ఇద్దరమే ఇదివరకు ఎక్కిన వాళ్ళం. వీళ్ళిద్దరు ఫస్ట్ టైం బ్యాచ్. Singing, it ain't over till it's over. It's a cold day about to get colder. I was raised by a fire, tensions getting higher, glory's within my reach. Aiming for the sky like a Rocky Mountain high, and there ain't nothing that's gonna stop me. Can you hear the thunder roll? Welcome to the jungle. I'ma take what's mine and take what's yours. Lord have mercy for the coming storm. మామూలుగా లేదు, ఘోరంగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. ఏమైనా ఫస్ట్ టైం అంటే ఎట్లుందిరా? నోట్లోకి నిలిపి మంచిగా ఉంది. మళ్ళీ పోతే ఇప్పుడు ఇట్లా కూర్చుందా దర్రా. You will be alright. On your feet, dance with the punches.
ఏమైనా అమ్మో ఘోరంగా అమ్మా నూడలు చేసిండు అమ్మా ఎరుడు చచ్చిపోతుండే అమ్మో అమ్మో అయిపోయింది కళ్ళు తిరిగినట్టు అయితే వాళ్ళకి ఇలా మజా మస్తు అనిపించింది మజా సెకండ్ రౌండ్ ఇంకా మజా ఉంది వీళ్ళు ఫస్ట్ రౌండ్ కే భయపడ్డారు 2 సార్లు ఎట్లుందిరా మంచిగా మళ్ళీ రౌండ్ అవుతారా ఫస్ట్ అయినప్పుడు కొంచెం మళ్ళీ అవుతారా నీకు ఈత రాదు కదా జింగిడిగా అసలు నేను ఎక్కియద్దు అనుకున్నాం యాక్చువల్ గా ఇది రాదని జింగిడి అని ఏమొచ్చింది మజా వచ్చిందా మజా ఫ్రైడ్ రాలే వేడి మజా నీళ్ళు తాగిపోయినా కొన్ని అప్పుడే పోయినా సో మొత్తానికి అయితే మనం దేనికోసం వచ్చేసినామో అది వచ్చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసేసినాం బోటింగ్ అని చెప్పేసి అంత దూరం నుంచి వచ్చినాం కదా బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాటర్ లోపడుకునే వరకు బోటింగ్ ఉందో లేదో అనుకున్నాం కానీ బోటింగ్ ఉంది ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు మళ్ళీ ఇంకోటి మంచి అంతమంది అన్ననైతే గిడ మస్తు కట్టుకొట్టిండు మస్తు కొట్టినా గిడ జబర్దస్త్ రౌండ్ సర్కిల్ కొట్టిండు వచ్చేటప్పుడు చేపలు కాయలు తెచ్చుకోరు మస్తు చేపలు పడతారు చేపలు డైరెక్ట్ వేద్దామంటే వాళ్ళు ఇట్లా వాడేయాలి ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అవుతున్నాం మధ్యలో ఇంకా తొవ్వలు ఏమైనా కనబడితే అవి చూసుకుంటా పోదాం దానికంటే ముందు పోయే ముంగట ఒకసారి ఇక్కడ చూడరు మనకు అక్కడ చేపలు పడతా ఉంటాయి జిలేబీలు పడతాయి కదా జిలేబీలా ఏమంటారు చక్రాలు చక్రాల పాంప్లెట్లు పాంప్లెట్ అవి మత్తుకున్నాయి చేతితో పట్టుకోవచ్చు సో ఇప్పుడే బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ డ్యామ్ కిందనే మనకు ఒక పార్క్ అయితే ఉంటుంది అనమాట ఆ పార్కులో మనకు ఒక రోలర్ కోస్టర్ లాంటిది ఒకటి ఉంటుంది అలాగే ఒక ట్యాంక్ అయితే ఉంటుంది యుద్ధ ట్యాంక్ ఉంటుంది కదా అది సో దాన్ని అయితే ఎక్స్పీరియన్స్ అయిదామని చెప్పేసి వెళ్తున్నాం చూద్దాం మరి ఏ విధంగా ఉంది ఏం కదా అని చెప్పేసి టికెట్ ఎంతరా టికెట్ 30 రూపాయలు 30 రూపాయలు నేను 3వ తరగతి వచ్చా ఇలా పార్క్ లో స్కూల్ అంతా స్కూల్ నేను 3వ తరగతి 4వ తరగతిలో వచ్చి స్కూల్ తరఫున సరే ఇప్పుడు నేను తోలుకోతున్నా పరే ఇప్పుడు మనం చాలా తరపున పోతున్నాం ఎంజాయ్ చేస్తాం తీసుకోతుంది స్కూల్ తరఫున రాలే మళ్ళా నేను మా అక్కలతో వచ్చిన కరీంనగర్ వాళ్ళతో ఏంటిరా ఇది ఇది ఎలా రా జింగిడి ఇది సోప్ లాంటిది ఎంత దూరంలో వాడాలి ఇంకా ఇదని తింపిన కొద్ది ఇది అడ్జస్ట్ అవుతా ఉంటుంది కావచ్చు ఇక్కడ మొత్తం రీడింగ్ ఉన్నది మీకు ఇక్కడ ఇది హైట్ ఇది డిస్టెన్స్ ఇటు ఇటు ఇది ఇటు ఇటు ఆపుతారు నేను లెవెల్ ఫస్ట్ టైం ఒక సింహం ఇంకో సింహాన్ని ఎక్కుడు కాదు ఒక బర్రె ఒక సింహాన్ని మరి ఇది కాకి ఒక సింహం కాకి నోట్లో పడతావు నువ్వు డైరెక్ట్ అది రీపోవాలి అయితే బయటకు కొనిరు ఒక నెల రోజులు ఇన్నే ఉంచిపోతాం అన్ని గ్రౌండ్ క్లినిక్ అది గుర్రం కాదురా జింగిడిగా చిగిడి మొత్తం ఫోటోషూట్లు అవుతున్నాయి ఇక్కడ ఇట్లా ఉరికిరా బాపు అమ్మ ఉండు అది రీపోతుంది కావచ్చు కాదు ఇగో మా చిన్న బాలుడు దా ఇగో అమ్మ బాపు తాత తాతమ్మ అవునా నిమ్మకాయలు లేనట్టునే తిరుపతి కావుగా ఉన్నాయి పసుకలున్నాయి కాదు ఇంత చక్కెర అన్న ఉప్పు అన్న నీళ్ళు తెచ్చుకుంటాయి చిన్న ఉన్నాయి పసుకలు ఉన్నాయి ఇప్పుడు మెయిన్ ఇక్కడ ఒకటి రోలర్ కోస్టర్ ఉంటుంది వాటర్ లోపడి పోయేది దానిలో పోతాం అలా పోగానే పాయింట్లు మొత్తం తడుతాయి అసలు రన్నింగ్ ఉన్నదా లేదా అడిగొద్దాం ఫస్ట్ అవి ఘోరంగా ఉన్నదిగా అంత పెద్ద ఉంది అదేంటి రాజా ప్రతేజ ఇవి ఇందాక అన్నం విన్నాడు అదేనారా అది కాకపోతే సరే అశోక చక్రం అని చెప్పినావు అది ఏడుంటారా అశోక చక్రం అన్నావు అది ఏడుంటది చెప్పు లోటు మీద ఉండదా జింగిడిగా ఎంత లోటు మీద 10 రూపాయల లోటు మీద
కింద పడతారా చింగిడిగా. అన్ననైతే చెప్పిండు కదా పార్క్కి వచ్చి చిల్ అవుదామని చెప్పేసి. సో చిల్ అయ్యే మూమెంట్లో మాకు ఒక మంచి ఐడియా అనేది వచ్చింది. రీసెంట్గా మా మీద ఒక 3-4 ప్రాంక్లు చేసిండుగా హైడ్ అండ్ సీక్ రకరకాలై. సో మేము కూడా ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ ఒక ఐడియా అనేది దొరికేసింది. కాదు మన ఇద్దరితో ఇంకొకరు తీసుకుని వాళ్ళకి మేము ఇద్దరం ఉన్నాం. మాకు ఇంకొకరు వాళ్ళని ఉంటే శేఖర్ వెళ్తామా వీడియో చేయడానికి ఉంటాడు. బెస్ట్ అన్న ఇంకో పని చేద్దాం. అడ్డకారు తెచ్చిండు అడ్డకారు దగ్గర తాళం అడ్డకారు తీసుకుంటే పోదాం చక్క. ప్లాన్ ఏంటిదంటే శేఖర్ని పిలుస్తాం. వాళ్ళ ఫుటేజ్ తీసుకుని సైడ్కి కూర్చున్నాం. శేఖర్ని పిలుచుకొని ప్లాన్ మొత్తం చెప్తాం. చెప్పిన తర్వాత మెల్లగా తినే టైంలో గ్యాప్ ఇటుకెళ్ళి వెళ్ళిపోతాం. శేఖర్ వస్తున్నాం మెల్ల. ఉరికిరా అయ్యో నాకు ఒక ప్లాన్ వచ్చింది. ఏంటి మళ్ళా కెమెరా పెట్టదు మరి రికార్డ్ చేద్దామా? అన్న కారు తీసుకునేవా? మన సైడ్ మామిడికాయలు కాసినాయి కానీ ఇంకా మక్కలేదు. ఇక్కడ మొత్తం మక్కిన కోతులు ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ తొక్కుకాయలు ఉన్నట్టు తొక్కు ఇక్కడ పెట్టుకోవాలి మొత్తం బ్యాగులు జరుగుతున్నాం. అరే ఎవరియో పాపం వానా ఎవరు రాపరా తేజ ఎవరుకురా ఉరుకురా ఉరుకుతుంది. ఏ బ్యాగులు అవి కోతి చదువుతుంది. అరే ఉరుకుతుందా కానీ అప్పటి నుంచి ట్యాంక్ అని చెప్పినాం కదా, ఇది అదే ఆర్మీ ట్యాంక్. ఎన్నికలు మెట్లుంటాయి, ఎక్కచ్చు. అసలు ఉంది. నేను ఎప్పుడైనా కానీ దగ్గర నుంచి చూసినా, ఇప్పుడు దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూడలే. అన్న ఎక్కుతారా? తీద్దాం మొత్తం పార్క్ అంతా దింపుదాం. ఎంత? ఫోన్ పే క్యాష్? ఫోన్ పే మంచిగా పోయి గిద్ద మంచి ఎక్కదా? ఒక 1000 రూపాయలు పెట్టుకుంటే అందాక పోతాం. నిజంగా చూసేస్తాం. ఈ ట్యాంక్ మీకు ఎక్కిన తర్వాత ఇంత ఏరియా అయితే ఉంది, మీరు చూడొచ్చు. 4 సీట్లు అది ఇది. దీని లోపల కూడా ఉంది. యాక్చువల్గా దీన్ని ఆపరేట్ చేసి లోపలికి వెళ్ళి కావచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఆపరేటర్ది కావచ్చు. ఇక్కడ నుంచి లోపల దిగిన తర్వాత ఇక్కడ మొత్తం బుల్లెట్లు పెట్టుకునేది. ఈ బుల్లెట్స్ అన్ని ఒక్కొక్కరిని తీసుకుంటే ఇక్కడ లోడ్ చేస్తే ముంగడి ఫైర్ చేస్తుంది. మనం ముంగడి నుంచి చూసిన గొట్టం వచ్చేసి ఇది. చూడబోదే దిగురి మొత్తం మిషనరీ ఎట్లుంది మొత్తం లివర్లు. ఇడికి వచ్చేసి మనకు డ్రైవర్ ఏరియా ఉన్నట్టుంది. అది ఇక్కడ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మనకు ఆపరేటింగ్, ఇక్కడ నుంచి ఫైర్. ఇలా ఘోరం ఉడుకుతుంది, ఒక రకంగా ఉంది. అరే ఉత్త కూర్చోనికి ఇట్లా ఉంది. ఇక్కడ రన్నింగ్ లో కూర్చుంటే ఎట్లా మొత్తం జరుగుతుంది. ఇట్లా ఇట్లా హెల్మెట్ పెట్టుకొని వస్తారు. అందుకే ఇదే కావచ్చు బుల్లెట్ ఇచ్చేది. ఇగో దీన్ని అడ్జస్ట్ చేసేది సేమ్. మళ్ళీ మనం ముంగడ గొట్టం మీది పోవాలన్నా కింది పోవాలన్నా ఎటు సైడ్ పోవాలని చెప్పేసి ఇగో లోడ్ చేసేది. దీన్ని దియాని ఇలా గుద్దాలి కూరడానికి. నంబర్ కూడా ఉంది, పెద్ద నంబర్ ఉంది. నంబర్ 105 mm అన్న. ఆపరేట్ చేయరా అన్న? 105 పెద్దది అన్నట్టుగా. అమ్మా ఘోరం ఉంది అలా పరిస్థితి. బండోనికి అందుకే ఎక్కరాలి, ఘోరం గుర్తుందో. అరే కింద ఏం లేదు రా, కింద మొత్తం ప్లేన్ ఉంది. మొత్తం ఓపెన్. చక్కర దొంగ అర్థంగా కనదాలు ఆపరాల గట్లా కాదు. అప్పుడు జింగిడిగా నేను ఆపుతా సార్ వచ్చిన సైంటిస్ట్ ఆపు 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 ఆపు.
సేమ్ అదే ఏమైనా భలే ఉన్నది, ట్రై చేద్దాం మనం కూడా. ఇస్తుండే ఒకటి తయారు చేద్దాం. ఇప్పుడు మన దగ్గర కరెక్ట్ ఈక్విప్మెంట్స్ టూల్స్ చిన్న చేయాలి, ఎంత అయినా సరే చెయ్యొచ్చు. హైడ్రాలిక్ పంపా ఇట్లా అనుకుంటూ పోతుంది కావచ్చురా, ఇటు రాగానే ఇద్దొక్కాలి, అటు రాగానే అద్దొక్కాలి, దాని మెకానిజం తయారు చేయాలి కరెక్ట్. దీన్ని తిరిగిగో బెల్ట్ మీద తిరిగి తీగలు వేసినాయి. అబ్బా జింగిల్ మనం తయారు చేస్తే ఆయన ఎగిరిపోతాడనా? నేను నువ్వు దీన్ని ఏమంటారు సార్? దీన్నా తెలియదా సార్? సో ఇప్పుడు వచ్చేసి రోలర్ కోస్టర్ అయితే ఎక్కబోతున్నాం. అది పైదాకా పోయి వాటర్లోకి వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చూద్దాం.